దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దిన ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ఘనమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఇలాంటి శ్రేష్టమైనటువంటి దీవెన మాకు అందించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి యుగములు తరతరములు సదాకాల దాకా ఆమె నేను అందించినటువంటి పరిశుద్ధ ప్రభు దిన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన మనము ఈ సమయంలో ఆలోచించేటువంటి అంశం ఏంటంటే క్రైస్తవులు ఏమి నెరవేర్చుతున్నారనే విషయాన్ని మనం దాని గురించి ఆలోచించేవాళ్ళం. క్రైస్తవులు ఏమి నెరవేర్చుతున్నారనే విషయాన్ని మనం దాని గురించి ఆలోచన చేయబోతున్నాం. నెరవేర్చేదేంటి, నెరవేర్చాల్సింది ఏంటి, ఏమి నెరవేర్చాలనే విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోయాం. కేవలం ఎంత మాత్రం కూడా మనము మన ఆనందాన్ని, మన సంతోషాన్ని, మనకు కావాల్సినటువంటి పైచాచికమైనటువంటి ఆనందాలతోనే మనము సంవత్సరాలను గడుపుతున్నాం. కానీ దేవుడు మనం ప్రేమించి మనకి ఇచ్చేటువంటి సంవత్సరాలను బట్టి మనం ఆలోచన చేయడం లేదు. ఆ విషయంలో మనం ఆలోచన చేయడం లేదు. దేవుడు నాకు ఈ సంవత్సరానికి దయాకరణ దేవుడు ఎందుకు అనిపిస్తున్నాడు, దాని వెనక మన పనేంటి, మన ముందేంటి, మనం ఏం చేయాలనే విషయాన్ని, ఆ విధిని లేదా కర్తవ్యాన్ని మనం ఏనాడు మర్చిపోయాం. కానీ మనం మర్చిపోయినట్టుగా దేవుడు మర్చిపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? మనం మర్చిపోయినట్టుగా మనం చేసిన కర్తవ్యాన్ని, బాధ్యతని మనం మర్చిపోయినట్టుగా దేవుడు కూడా మర్చిపోతే మన పరిస్థితి ఏంటి అన్నది అగమ్య గోచరం. కానీ మహోన్నతమైనటువంటి దేవుడు భూమి మీద జీవించే ప్రతి మానవుని పట్ల ఇప్పుడు కూడా ఆసక్తిని కలిగి ఉన్నాడు. అంటే ఆయన మానవాళికి చేసినటువంటి కార్యకలాపాలు ఎక్కడ కూడా రాజు లేదన్నట్టుగా కొంత మనకు బోధిస్తుంది. ఆయన ప్రతి పనిని ఎలా జరిగిస్తారు, ఎలా నెరవేరుస్తారు అన్నది అడిగితే ఆసక్తిగా కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఒకసారి రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 31వ భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించుకున్నట్లయితే, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 31వ భాగాన్ని గ్రంథం నుంచి మనం ఆలోచించుకున్నట్లయితే, రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 31వ భాగాన్ని, శేషించువారు యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సియోను కొండల నుంచి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చు అన్నాడు. యుద్ధ విషయాలనే కాదు, నడిపించే విషయాలే కాదు, సృష్టించే విషయంలో కాదు, పోషించే విషయంలో కానీ దేవుడు మానవ జీవితాల విషయంలో దేవుడు ఎంతో కరుణాసంపన్నుడైన దేవుడై ఉండి ఆయన ప్రతి కార్యక్రమాన్ని ఆసక్తిగా జరిగిస్తారనే విషయాన్ని, ఆసక్తిగా నెరవేరుస్తారనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. అంటే మానవులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆసక్తిగా నెరవేరుస్తున్నాడు. అయితే దేవుడు చేసిన పని విషయంలో అలాంటి ఆసక్తితో నెరవేరుస్తున్నాడు. నేడు సజీవులుగా ఉన్న మనం ఏమి నెరవేరుస్తున్నాం? మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నామా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? మన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామా అనే ప్రశ్న మన జీవితాల్లో ఒప్పందం కావడం లేదు. నేటికి ఏదో 2024 పోయింది, 2025 వచ్చింది, అది మారింది, ఇది మారింది చెప్పండి. కానీ ఆత్మ సంబంధంగా క్రైస్తవ జీవితాల మనసులు మారాలనే విషయాన్ని మర్చిపోయారు. క్యాలెండర్ మార్చేశారు, సంవత్సరాన్ని మార్చేశారు, అలా మారింది, ఇలా మారింది భ్రమలో బతుకుతున్నాం. కానీ మారాల్సింది క్యాలెండర్ కాదు, మారాల్సింది లోక సంవత్సరం కాదు, మన జీవితము లేదా మన జీవితం యొక్క మనుగడ మారాలని దేవుడు కోరుతున్నాడు. దాని నెరవేర్పు కొరకు మనం ఆలోచించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది దేవుని పిల్లలారా. కాబట్టి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసినా నేడున్నటువంటి అబోధకల్పన క్రైస్తవ్యానికి వాగ్దానాలు ఏమి అర్థం కావట్లేదు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు,
అన్ని వాగ్దానాలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చాడు. నేడున్నటువంటి క్రైస్తవ్యానికి వాక్యాలుగా గమనిస్తే ఒకే ఒక వాగ్దానం రిమైండింగ్ ఉంది. ఒకే ఒక వాగ్దానం రిమైండ్ చేయబడుతుంది గ్రంథంలో. మిగిలిన వాగ్దానాలు ఏమయ్యాయి? దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేసినా అవి మనకు కనపడవు, అవి మనకు వినపడవు, వాటి నుంచి మనం ఏమైనా ఆలోచన చేయం. దేవుడు మన జీవితంలో ఎన్ని వాగ్దానాలు చేశాడు ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని స్పష్టంగా గ్రంథం నుంచి గమనించి ఉన్నట్లయితే, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి అని అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అన్నాడు. నిశ్చయములు పెట్టి ఖచ్చితంగా తప్పకుండా ఇంగ్లీష్ పదం అయితే మస్ట్ అండ్ షుడ్ అనే విషయం రాయబడింది. కాబట్టి ఆయన యందు ఏం చెప్పాడంట, అన్ని కూడా ఖచ్చితంగా జరిగాయి అనేటువంటి విషయాన్ని లేఖనాలు బోధిస్తుంటున్నాయి. ఇక్కడ మాత్రమే కాదు, ఒక్కసారి అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఇదే మాటలు రాయబడ్డాయి. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 32-37 వచనాల్లో కూడా ఇదే మాట రాయబడింది. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 32-33 వచనాలు, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. మన పితరులకు అంటే అబ్రహాము అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, యాకోబు అవ్వచ్చు, ఎంతో మంది పితరులను పరిస్థితి చేసిన పాత నిబంధన. కాబట్టి పాత నిబంధనలో మన పితరులు చేసినటువంటి వాగ్దానాలు అన్నీ మన పిల్లలకు వేసాడంట. నెరవేర్చవలసి ఉందా? నెరవేర్చాడా? అక్కడ ఏమైనా కాంటెక్స్ట్ లో మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు అన్నాడు. నెరవేర్చి ఉన్నాడు అని చెప్పాడు. అంటే ఇంకేమన్నా ఇంకా ఏమి అంటే వాగ్దానములు ఎన్నైనా సరే అన్నీ కూడా మన వారి పిల్లలకు నెరవేర్చాడు అని చెప్పి మనకు బోధిస్తున్నారు. ఉంది మరి క్రైస్తవానికి క్రైస్తవులకు వాగ్దానంతో పనుందా? నిజంగా వాగ్దానంతో పనుందా అంటే వాస్తవానికి నిజమైన క్రైస్తవులకి, లోకాన్ని మెప్పించే క్రైస్తవులకి, భ్రమలో పొందే క్రైస్తవుడికి ఇంకా వాగ్దానం అర్థం కాలేదు. వాడు అగ్నిగుండానికి వెళ్ళినా వాడికి అర్థం కావు. కానీ నిజమైన క్రైస్తవులకి ఒకే ఒక వాగ్దానం పెండింగ్ లో ఉంది. ఏంటా వాగ్దానం తెలుసా? ఒకే ఒక వాగ్దానం ఉంది. దానిని అపోస్తలుడైన పౌలు తీతుకు పత్రిక రాస్తూ మాట్లాడాడు. అనాది కాలం అందే అబద్ధమాడనాలని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేశాడు అన్నాడు. ఏంటా వాగ్దానము? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని అబద్ధమాడనాలని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేశాడు. చేశాడు లేదా? వాగ్దానం చేశాడు. దాన్ని ఒక్కసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి గ్రంథం నుంచి గమనించుకున్నట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం భాగంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం భాగంలో, నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అన్నాడు. అంటే పితరుల కాలం నుండి నేటి దాకా మన చేయబడిన ఎన్నో వాగ్దానాలు ఉన్నా అవన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నాయని, అవన్నీ నెరవేర్చబడ్డాయనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంటే, ఇక మిగిలినటువంటి వాగ్దానం ఏంటయ్యాడంటే ఒకే ఒక వాగ్దానం, నిత్య జీవమా నిత్య నరకం అనేటువంటిది మాత్రమే మిగిలింది ప్రపంచానికి. నిత్య జీవమా నిత్య నరకమా అన్నది మిగిలింది.
ప్రపంచానికి. ఈ రెండిట్లో తేల్చాలిక. ఈ రెండిట్లోనే క్రైస్తవ ప్రపంచం అంతా తెలుసుకోవాల్సింది. నిత్య జీవమా నిత్య నరకమా తెలుసుకోవాలి. కానీ నిత్య జీవమా నిత్య నరకం అనేది తెలుసుకోకుండా వాగ్దానాలని ఎగబడే పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. ఏ వాగ్దానాలు అని అంటే ఇక్కడ మనకు తెలియదు. ఆ వాగ్దానాల హడావుడి, ఆ వాగ్దానాల సారాంశం, ఆ వాగ్దానం బట్టి ఎవరు మనకు తెలియదు. కానీ ఏనాడు దేవాలయంలోకి ఏనాడు మందిరంలో ఉన్నటువంటి మొహాలు కూడా 30% వస్తాయి. దేనికి? ఈ ఆనంద వాగ్దానం మనుషులకు వాగ్దానం ఉందా గ్రంథంలో? సంవత్సరానికి ఒక వాగ్దానం చేస్తాడా? ఆ కార్డు మొక్క చేస్తాడు. అంటే బజార్లో మన జరిగేటువంటి చిలక ప్రశ్న వాడికి ఈ కార్డు కోసం వెళ్ళే చర్చిలోడికి తేడా ఉందా అంటే లేదు. వాగ్దానం అనేది గ్రంథ ప్రకారం మీరు గమనిస్తే వ్యక్తిగతంగా ఎవరికి చేయలేదు. చేశాడా? ఒక్కసారి ఆ వాగ్దానం నుంచి చదవడానికి ముందు ఒక్కసారి అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయము 39వ వచనం మీరు స్పష్టంగా గమనించినట్లయితే, అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయము 39వ వచన భాగాన్ని, ఈ వాగ్దానం చూడండి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ఆ దూరస్తులందరికీ మన ప్రభువైన యేసు దేవుడు నేర్పించిన వారికి అందరికీ చెందుద్దా, లేదంటే ఒక్క ఎక్స్రే పెట్టుకో వైర్ చెందుద్దా చెప్తారు. నీకు ఈ సంవత్సరం ఏ వాగ్దానం వచ్చింది? నీకేమొచ్చింది? నీకు వచ్చింది ఒకటే వాగ్దానం కాదు. నిత్య జీవానికి నిత్య నరకానికి వెళ్ళిపోయి పోయే కాలం వచ్చిందని తెలుసుకోవట్లేదు మనం. కాబట్టి వాగ్దానం అనేటువంటిది వ్యక్తిగతమైనది కాదు. కాబట్టి ఈ వాగ్దానము మీకును అన్నాడా నీకును అన్నాడా? ఇక్కడ మనం బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటాం నీకే వాగ్దానం వచ్చిందని. ఇక్కడ నీకనే మాట పెద్ద మాట్లాడలేదు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ కూడా చెబుద్ది అన్నాడు. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాననేటువంటి వాగ్దానం ఒక వ్యక్తికి వచ్చింది అనుకున్నాం. మరి మిగిలిన మొత్తాన్ని దేశిస్తాడని అర్థం. జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు నాకు దేవునికి పిల్లరా. కాబట్టి వాగ్దానం కోసం ఎన్నో సరుకులు అలాగే 30% ఉపయోగంగా ఆ వాగ్దానాలు ఏమవుతుంటారంటే ఈ వాగ్దానము మా జీవితాల్లో నెరవేర్చాయని ప్రార్థన చేసుకుంటారు. ఒక కార్డు ముక్కలో వచ్చినటువంటి వాగ్దానమే నెరవేర్చాలని అంత తపనుంటే జగత్తుకు పునాదులు వేయబడుతుంది. దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల చేసిన వాగ్దానాలు నెరవేర్చాడు. ఇవాళ వచ్చినటువంటి కార్డు ముక్కలను నీ జీవితం నెరవేర్చా, జగత్తుకు పునాదులు వేయబడినటువంటి దేవుడి సంకల్పం వాగ్దానాలను తొమ్మదొక్కాలి. నువ్వే కానీ ఇవాళ వచ్చిన కార్డు ముక్క నీ జీవితం జరిగించాలి అనేటువంటి భ్రమలో బతుకుతున్న అజ్ఞాన క్రైస్తవ్యం ఆకాశాల కంటే అంత. చూడండి దేవుని పిల్లల, ఈ వాగ్దానం అనేటువంటిది ఏ వ్యక్తికి కూడా వాగ్దానం అనేటువంటి అందరికి సంబంధించినటువంటి విషయం. ఇది యూనివర్సల్, నాట్ ఏ పర్సనల్ అనే విషయాన్ని గమనించని క్రైస్తవ్యం, గ్రహించని క్రైస్తవ్యం వ్యాపారం అయిపోవాలా. మనకేమో అవసరం, వాళ్ళకేమో అవకాశం. నిజంగా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఎన్ని వాగ్దానాలని ఎంత కమ్మాడు, ఆ వాగ్దానాన్ని ఎంత కొన్నారు మీరు చెప్పగలరా? దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు ప్రపంచానికి, క్రైస్తవ్యానికి. అబ్రహాం కొన్నాడా, ఇస్సాకు కొన్నాడా, యాకోబు కొన్నాడా, మోషే కొన్నాడా? ఎవరు కొన్నారు వాగ్దానాన్ని? ఇవాళ మన జ్ఞానం ఉండి కార్డు ముక్కలు కొంటాం, డబ్బులు వేసి వాగ్దానం కొనుక్కున్న మన భ్రమలో ఉన్నాం. జ్ఞానం ఉందంటారా? ఇది దీనికి మించినటువంటి దిగజారు వ్యాపారం ఉందా? జ్ఞానం పెట్టి ఆలోచన చేయాలి, మనసు పెట్టి ఆలోచన చేయాలి. దేవుని పిల్లలు ఏదో ఆశామాస గ్రంథమైనటువంటి కాదు ప్రాముఖ్యంగా. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తాం, మనం చేసేది ఏంటి, దేవుడు చెప్పింది ఏంటి అన్నది అర్థమవుతుందా? నిజంగా క్రైస్తవ్యానికి, ఇప్పుడున్న క్రైస్తవ్యానికి మిగిలిన ఒకే ఒక వాగ్దానం, నిత్య జీవం ఇస్తానన్న వాగ్దానం. ఆ వాగ్దానం గురించి తెలుసుకోవాలి. నేను నిత్య జీవన ప్రయాణంలో ఉన్నానా?
నిత్య నరకమనే ప్రయాణంలో చూస్తుంది ఒకటే ఒక కాంటెక్స్ట్ భూమి మీద ఉంది. దానిని విడిచిపెట్టి ఆ వాగ్దానం అని ఈ వాగ్దానం అని అరావుడు చేస్తే పిల్లలుగా కాబట్టి భ్రమలో బ్రతకద్దు. లేఖనాల వెలుగులోకి వచ్చి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు 2025 సంవత్సరం దయాకృతి తెచ్చేశాడు. ఈ సంవత్సరంలో నీ బ్రతుకు మార్చు, నీ జీవితం మార్చు, నీ మైండ్ సెట్ మార్చుకుంటేనే నువ్వు దేవుడిని దీవించబడతావు. లేకపోతే నీకు మించినటువంటి అష్టదరిద్రుడి ప్రపంచంలో ఎవరు అనే విషయాన్ని గమనించండి, గ్రహించండి, అప్పుడు జ్ఞానం ప్రయత్నం చేయండి దేవుడికి వెళ్ళారు. కాబట్టి ఈ భూమి మీద దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం అంటే ఆయన చిత్తమేంటో గుర్తిస్తావని, ఆయన చిత్తమేంటో తెలుసుకుంటావని, ఆయన చిత్తాన్ని నడుస్తావని ఆలోచన దేవుడు నీకు ఇది ఇచ్చాడు. నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు, నువ్వు ప్రయాణాల కోసం, విందుల కోసం, వినోదాల కోసం, సింధుల కోసం దేవుడికి సంవత్సరం ఇవ్వలేదు. అది నువ్వు మనసులో పెట్టాలి. కాబట్టి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు కూడా మనలాగా ఏదో ఆలోచన చేయలేదు. దేవుడు నాకు సంవత్సరం ఇచ్చాడు, నేను విందుకి వెళ్ళాలా, వినోదానికి వెళ్ళాలా, క్లబ్కి వెళ్ళాలా, పబ్బుకి వెళ్ళాలా, నేను ఆలోచన చేయలేదు. ఆయన ఆహారాన్ని కూడా మానుకున్నాడు. ఎవరికోసం? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం మీరు చూడగలిగితే అక్కడ మాట్లాడుతున్న మాట మీరు గమనించినట్లయితే మధ్యాహ్నం చాలా అయిపోయింది. మధ్యాహ్నానికి ఏమవుతుంది? ఆహారం ఆకలి దేహానికి. అపోస్తులు వెళ్ళారు సమరయ పట్టణానికి వెళ్ళి ఆహారం అడుగుతానికి వెళ్తే అడుగుకొచ్చినటువంటి వారు మీరు ఏమంటారు తెలుసారంటే, తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు తప్ప ఆహారాన్ని తేండి, రుచిపాకాలు అండి, విందులు చేయండి, వినోదాలు చేయండి ఈనాడు ఆయన చెప్పలేదు. అలాంటి మనసు మనకుందా? అలాంటి ఉద్దేశం మనకుందా? లేదు. టిఫిన్ చేయకుండా, స్నానం చేయకుండా, ఇస్త్రీ బట్టలు లేకుండా, సిద్ధపాటు లేకుండా దేవుడి సన్నిధికి రాను అని గిరగిస్తారు. అది కరెక్ట్ కాదు. నువ్వు టిఫిన్ చేస్తావా, నిద్రపోవా, ప్రయాణం చేస్తావా, చేయవా అనేది కాన్సెప్ట్ కానే కాదు. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైన ఉద్దేశాన్ని వేసి తెలిస్తే హాయిగా నిద్రపోవచ్చు, హాయిగా టిఫిన్ చేయొచ్చు, బదానికి రుచిపాకాలు చేయొచ్చు. కానీ అది మానవ జీవితానికి విలువైన సంగతి కానే కాదన్న విషయాన్ని దయచేసి మర్చిపోకండి. ఇక్కడదే మాట్లాడుతున్నాడు. తండ్రి అయినటువంటి దేవుని పని తుడుముట్టుచునే నాకు ఆహారం అని కలిగాడు. తీసుకుంటా నేను టిఫిన్ చేయలేదు, ఆహారం రాను, నీళ్లు లేవు, నేను ఆహారం రాను, నాకు బట్టలు లేవు, నేను ఆహారం రానని ఆయన అనలేదు. ఇంకొకసారి కూడా అన్నాడు ఏమనంట, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకి బొరిలున్నాయి, మనిషి కుమారుడు తలవార్చడానికి లేదు అన్నాడు. అలాంటి స్థలము లేదు అని చెప్పాడు. ఆయన లేకుండా ఎవరైనా ఇప్పుడు ఎవరైతే నాకు అది లేదని చెప్పాడో ఆయన లేకుండా లేదు. కలిగి ఉన్నది ఏమీ ఆయన లేకుండా కలగలేదు. అలాంటి సృష్టికర్త అయినటువంటి దేవుడి కుమారుడు కృష్ణ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నది ఏమి కొదువైంది, ఏమి కొదులేదు వస్తున్నారు, ఏమి కొదులేదు వస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన జీవితాన్ని బట్టి, ఆయన తగ్గించుకొచ్చే జీవితాన్ని బట్టి మన జీవితాన్ని తగ్గించుకోవడం కోసం అలాంటి ప్రేరణ ఇవ్వబడింది. కానీ మనం తగ్గించుకున్నామా? తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నామా? దీనికి విశ్వాసం ఉన్నా లేకపోయినా, మార్గం సున్నా లేకపోయినా, రక్షణ పొందినా పొందకపోయినా, మనకు భయం ఉండా, భక్తి ఉండా, ఏ ఉండా లేకపోయినా లోకానికి దీటుగా బతుకుతున్నాడు తప్ప తగ్గించుకునేటువంటి స్వభావాలు మనకి లేవన్నది. అందుకోసం అన్నాడు 2 కొరింథీ పత్రిక మీకు తినవసలేదు. 2 కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అన్నాడు. దీనికి నేను వచనం చెప్తున్నాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యండి. ఎక్కడ? ఇన్ హెవెన్, పరలోకంలో ఆయన ధనవంతుడయ్యండి. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము, ఆయన మన నిమిత్తము, ఆయన ప్రపంచ ప్రతి వారిని మీకు ఏమయ్యాడంటే దరిద్రుడయ్యాడని చెప్పుకొచ్చాడు. దరిద్రుడికి ఏముంటుంది? ఫ్లాట్ కదా. అలాంటి ఫ్లాట్ ఎందుకు వచ్చింది అంటే మన జీవితాలను ఉద్ధరించడానికి, మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు యేసు కార్యక్రమాలు చేస్తే ఆయన ఉద్దేశాలు, ఆయన వాగ్దానాలు, ఆయన చిత్తాలు ఏమో అవసరం లేదు. చిన్న కార్డు ముక్క తేగానే, చిన్న కార్డు ముక్క తీసుకోగానే 10 రూపాయలు కాయం వేసి చిన్న కార్డు ముక్క తీసుకోగానే అది నా జీవితంలో నెరవేర్చయ్యాలంటారే.
మరి జగత్త గుణాలు వేయకుండా ఆయన వాగ్దానం ఏం కావాలా? ఆయన వాగ్దానం గోదావరి కలిసిపోవాలా? నీకు ఇచ్చిన వాగ్దానం ఏమో నెరవేర్చాలి. ఎంత ఎంత అన్యాయం ఆలోచన చేయండి. కాబట్టి నేను దేవుడు తన మాటలను గమనిస్తే చాలా వేదనగా ఉన్నాయి. యేసు ప్రభువు అంటున్నాడు, నా తండ్రి పని తుదముట్టుచుడి నాకు ఆహారం అని యేసు ప్రభువు చెప్పాడు. బాగానే ఉంది. కానీ ఇవాళ మన మహాభక్తులమని, మనం మంచి పవిత్రమైన భక్తులమని అడావుడు చేసి ఆరాధన చేసేస్తే అయిందా? అవదు. ఏం లేదు, నేను ఎక్కడికో వెళ్ళి అడావుడిగా వెళ్ళి గత్తరగా వెళ్ళి ఆరాధన చేశాను, అడావుడు చేశాను అనుకుంటే అది కేవలం భ్రమే. అది భ్రమకు మరొకటి కాదు. కాబట్టి అలాంటి భ్రమలో ఉన్న భక్తులు కాస్త దేవుని విలేకరుల వైపు చూడాలి. యేసు ప్రభువు ఏమో తెలుసా? అడావుడు ఆయన చేయలేదు. యోహాను సువార్త 17:4 చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుని అన్నాడు. అంటే దేవుడు చెప్పినటువంటి పనులు ఏమీ చేయకుండా అడావుడిలో 10 కిలోమీటర్లు వెళ్ళి ఆనందం చేసేదైందా? అవదగా. పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి యేసు వారు సహితమే చేయటానికి నీవు నాకు ఇచ్చిన పనులన్నింటినీ తుదముట్టించి లేదా చేసి ఇగో నీకు మహిమ తెచ్చాను అని చెప్పి ఇస్తున్నాడు. మరి మనం చేయకుండా ఆరాధన చేసి వచ్చామంటే, చెప్పింది చేయకుండా అల్లరి చేశామంటే, చెప్పింది చేయకుండా అడావుడు చేశామంటే అయిందా? అవదగా. దేవుడు చెప్పింది చేయకుండా నీ ఇష్టానుసారంగా ఆరాధన చేస్తావో, అల్లరి చేస్తావో, తల్లకి తపస్సే చేస్తావో చెయ్యి. దేవునికి సంబంధం లేని కార్యాలు ఇక్కడ అదే మాట్లాడతాడు. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పనులన్నింటినీ నేను సంపూర్ణంగా నెరవేర్చి దేవునికి మహిమ వస్తుంది. దేవుని చిత్తంలో లేకుండా, దేవుని చిత్తం నెరవేర్చకుండా నువ్వు దేవుని మహిమపరుస్తున్నది అసాధ్యమైన పని అనే విషయాన్ని మనం గమనించలేకపోవాలి. అంటే అది ఏ రకమైన భక్తి అనుకోవాలా? అది మూర్ఖత్వంతో కూడిన భక్తి అనుకుందామా? అది అజ్ఞానంతో కూడిన భక్తి అన్నామా? లేదా లేఖనాలతో బయట ఉన్నటువంటి భక్తి అనుకుందామా? లేదా భ్రమల భక్తి అనుకుందామా? అన్ని సమానమే, మార్పులు ఏమి లేవు. అన్ని ఒకే రకమైన భక్తి సరిపోతుంది తప్ప లేఖనాలకు దూరంగా లోకానికి దగ్గరగా ఉన్నది నామకార్థ భక్తి అవుతుంది స్పష్టంగా చెప్పచ్చు. కాబట్టి ప్రభు యేసు మాట్లాడుతున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. కొద్దిగా చేసి కొద్దిగా విడిచిపెట్టని చెప్పాల, కొద్దిగా విన్నాను కొద్దిగా వెళ్ళని చెప్పాలి. టోటల్ గా ఆయన ఏం చెప్పాడో ఆయన మొత్తం టోటల్ గా ఫిల్ఫిల్ చేసినటువంటి ఘనత ప్రభు అయినటువంటి యేసు వారిది. కాబట్టి అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులన్నిటిని నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతుంది అన్నాడు. మనం భూమి మీద ఉన్నాం, మనం కూడా దేవుని మహిమ కోసం బతుకుతున్నాం. మరి మనం ఏం చేయాలా? చెప్పినట్టు విడిచిపెట్టి చెప్పినట్టు చేస్తారా? చేస్తే ఏమైంది? చేయి ఇబ్బంది ఏం లేదు. దేవుడు చెప్పిన వాటిని చేయకుండా మీ ఇష్టాసరికి మీరు చేస్తే ఏమైనా పరిస్థితి? నోవా కారణమైన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏమైందో, అహరోను కుమారులైనటువంటి నాదాబు పరిస్థితి ఏమైందో, తర్వాత ఎంతో మంది సౌలు పరిస్థితి ఏమైందో అసలు ఆలోచించేయండి. మనం ఏదో చేశాము అంటే అయ్యేదే కాదు. ఏదో చేశాము సర్దుకోయా సరిపెట్టుకోయా అంటే సరిపెట్టుకునే దేవుడు ఆయన కాదు. ఆయన నీలాగా నాలాగా అసమర్థుడైన కాదు. సమర్థుడైన దేవుడు ఆయన కనుక ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏం చేసినా ఈ కెనాట్ యాక్సెప్ట్ ఎనీబడీ. ఆయన వాటిని అంగీకరించే దేవుడు ఆయన కాదు. ఆయన ఎందుకంటే నీతికి, న్యాయానికి, సత్యానికి నిలువటం కనుక ఆయన దానిలో ఎలాంటి రాజీ లేనటువంటి విషయాన్ని లేఖ స్పష్టంగా మాట్లాడుతుంటున్నాయి. కాబట్టి అంటున్నాడు, చేయటం నీ నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పి ప్రభు అన్నాడు. మరి మన జీవితాల్లో ఎంతమందివి నువ్వు చెప్పినట్టుగా మేము జీవిస్తున్నావు, నీ చిత్త ప్రకారంగా నీ ఏక ప్రకారంగా జీవిస్తున్నావు తండ్రి, నీకు మహిమకరంగా మనం చెప్పగలవా అంటే లేని పరిస్థితి. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్నాం కాబట్టి లోకాన్ని సంతోషపెట్టడం మన పని అవుతుంది. అవునా కదా? లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో ఉన్న వారందరినీ సంతోషపెట్టడమే మన పని అవుతుంది. కానీ పరలోకం నుండి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు లోకాన్ని కానీ లోకంలో ఉన్న శాస్త్రుల్ని, పరిచయుల్ని కానీ ఎవరిని కూడా ఆయన వేయలేదు, సంతోషపెట్టలేదు. ఆయన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ చేయలేదు. చాలా మంది శాస్త్రుల పరిచయం చెప్తా ఏం చెప్పారు తెలుసా? నీవు మొహమాటము లేని వాడవా. నీవు మొహమాటం అంటే
మొహమాటం అంటే సర్దు పెట్టుకునేది, సర్దుకుపోయేది. కానీ ఆయన ఎక్కడక్కడ సర్దుబాటు చేసినట్టు లేదు. నీవు మొహమాటం లేని వాడవని అన్నాడు. అంటే మాట్లాడే మాట అంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడడానికి మొహమాటం అక్కడదు. కానీ వాడ మొహమాటానికి వెళ్ళి మొదలంతా ఆరిపోయే పరిస్థితులు ప్రపంచం ఉంటాయి. ఆరిపోతే మనకి ఇబ్బంది లేదు. కానీ వాస్తవాల వెలుగులో మనం భక్తులుగా ఉన్నాం కాబట్టి, భక్తులకు అవసరమైన లేఖనాలు కాబట్టి, ఆ లేఖనాల మీద మన జీవితాన్ని సరిచేసుకోవడమే దేవుడు మనకి ఇచ్చినటువంటి దృష్టి. కాబట్టి యోహాను సువార్త 14:31 కూడా అదే మనకు చెప్పబడింది. యోహాను సువార్త 14:31 యేసు ప్రభువు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతా ఉన్నాం. అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చినట్టు నేను నాకు చేయించున్నాను అన్నాడు. అంటే ఇక్కడ లోకంలో బ్రతికే మనము లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నామా, దేవుని ప్రేమిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి తారతమ్యం అనేది కనిపించాలి. లోకాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క దూరంగా ఉంటాం, దేవుని యొక్క పాటిస్తే లోకాన్ని ప్రేమిస్తాం. కాబట్టి లోకము ఆయన తెలుస్తున్నట్టుగా నేను ఆయన ఆజ్ఞలని పాటిస్తున్నాను, నెరవేరుస్తున్నాను అని చెప్పి ప్రవేశిస్తూ మాట్లాడాడు. కానీ లోకంలో బ్రతికే మనకి ఏం కావాల్సి వస్తుంది? లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన ఆడంబరాలు, లోక సంబంధమైన కథాకళే కావాల్సి వస్తుంది తప్ప ఆయన ఆజ్ఞలున్నాయనే విషయాన్ని క్రైస్తవం ఏనాడో మర్చిపోయింది. కేవలం ఆర్భాటంతో బ్రతుకుతుంది, ఓహోలో బ్రతుకుతుంది, కళలో బ్రతికేస్తుంది తప్ప నిజాల్లోకి రావడం లేదు. కాబట్టి నిజాన్ని సత్యాన్ని ఎప్పుడు కూడా మార్చడం అనేది, నిజాన్ని ఏ మానవుడు నిద్రపోచలేడు. అర్థమవుతుందా? నిజాన్ని సత్యాన్ని న్యాయాన్ని ఏ వ్యక్తి దానికి సమాధి చేయలేడు, సమాధి కట్టలేడు. ఎందుకంటే ఇది ఏదో ఒకనాడు ఏమైంది, ఏదో ఒకనాడు పటాపంచడం ఖాయం. దేవుడి అబద్ధాన్ని దాయొచ్చారు, కానీ నిజాన్ని దాయడం, సత్యాన్ని దాయడం, న్యాయాన్ని దాయడం మాత్రం అది ఎవరి తరం కాదు. ఎందుకంటే అవన్నీ కూడా దేవుని స్వరూపాలకు ప్రతిరూపాలు కనుక వాటిని దాయడం అనేది అసత్యమైన సంగతి. కాబట్టి అంటాడు లోకం ఆయన తెలుసుకున్నట్లు నేనేం చేస్తున్నట్ట నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా నేను నెరవేరుస్తున్నానని ప్రవేశిస్తూ మాట్లాడాడు. మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా అంటే లోకాన్ని ప్రేమిస్తున్నాం, దేవుని పక్కన పెడతాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం. అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలు కూడా పక్కన పెట్టే పరిస్థితి మన దిగజారే ఉంది. గ్రంథం చెప్తున్నటువంటి ప్రాథమిక చెప్పిన దేవుని పేరాల. కాబట్టి నిజంగా ఒక మానవుడిని నిత్య జీవమైన వాగ్దానాన్ని దేవుడు వాగ్దానం చేశాడని చెప్పాడు కదా. నేను చెప్పాను కదా, బైబిల్ చెప్పింది అబద్ధమానని దేవుడు అనాది కాలం అంతే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిత్య జీవం మన సర్యం. ఆ నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆ నిత్య జీవాన్ని పొందాలంటే శ్రీకృష్ణుడికి వెళ్తారా? శిలక చెప్పుద్దా? శిలక చెప్పదు. కాట చెప్పుద్దా? శిలక చెప్పదు. ఆ శిలకను పోషించే వాడు చెప్పలేడు, వాడు కాటు చెప్పలేదు. ఇవాళ క్రైస్తవులు వాడు ఏ బ్రతుకున్నాడు, ఏ కాటు చెప్పలేదు. నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వాలి ఏంటంటే ఏం కావాలి? ఎవరు రికమెండేషన్ ఉపయోగిస్తారు? ఉద్యోగం కావాలంటేనో, ఏదైనా పని కావాలంటేనో, ఇంకోటి కావాలంటే ఎవరో రికమెండేషన్ చేస్తే ఎక్కడ పని అయింది, కానీ ఆడ పని అవ్వదు, అక్కడ పని అవ్వాలి, ఏం కావాలి? కాబట్టి అలాంటి వాస్తు సత్యాలు గమనించిన పేతురు మాట అన్నాడు. యోహాను సువార్త 6:55 చూడాలి. ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళగలము? కొంచెం మార్గం ఉండాలి. కొంచెం మార్గం దగ్గర మీరు చూడగలిగితే యోహాను సువార్త 6:68 సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళగలము? ఎవరి యొద్దకు వెళ్ళగలము? వెళ్ళేటువంటి వారు ఉన్నారా? అక్కడ అన్నాడు కొంచెం మార్గం దగ్గర ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళగలము? నీవే నిత్య జీవం మాట్లాడగలవాడు అన్నాడు. ఏమంటారు? నిత్య జీవం మాట్లాడగలిగిన వాడు అన్నాడు. మరి యేసుక్రీస్తు పుట్టాడని అడావుడు చేసాం మనం నిన్నదాకా. యేసుక్రీస్తు చనిపోయాడని ప్రిపేర్ చేస్తాం, యేసు చనిపోయి యేసుని ఈశ్వరు చేస్తాం. కానీ యేసు మాట మాత్రం మన జీవితాల్లో ఉండదు. ఏ చెప్పినట్టుగా మన జీవితాల్లో ఉండదు. ఏ చెప్పినట్టుగా భక్తి లేదు, ఏ చెప్పినట్టుగా ప్రార్థన లేదు. మరి దేనికి? లోకాన్ని మెప్పించే క్రైస్తవ్యం మన మాట బట్టి, మన భక్తిని బట్టి, మన సంతోషపడే భక్తిని మనం నేర్చుకుంటాం తప్ప లేఖనాలనే మనం సరి చేసుకుంటూ
దేవుడు చిత్తపరిచిన స్థితిలో మనం ఉంటున్నామా అంటే ఇక్కడదే మాట్లాడుతున్నాడు. ప్రభువా ఎవరు ఎదురు వెళ్ళగలము, నీవే నిత్య జీవం కలిగిన వాడు, మనం ఉన్నప్పుడు ఇదేలా అని మాట్లాడా ఎలా లేదా? ఇలా మొట్టమొదటి ప్రవక్త చెప్పాడు అన్నమాట. గ్రంథంలో ప్రపంచానికి మొట్టమొదటి ప్రవక్త ఎవరు? ఈ గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్త ఎవరి? మోసేనే. మొట్టమొదటి ప్రవక్త మోసేనే. నిజంగా యేసుక్రీస్తుని క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేసిన కూడా ఆయనే. ఆదికాండం 3:17 చెప్పుకొచ్చాడు, తర్వాత దివ్యోపదేశంలో చెప్పుకొచ్చాడు. అదే మాట పేరు జ్ఞాపకం చేశాడు. ఎక్కడ? అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో 23వ వచనంలో మాట్లాడుతున్నాడు. మీరు మీ సహోదరుల నుండి మీ కొరకు ఆయన ఒక ప్రవక్తను పుట్టించును, అన్ని విషయములలో మీరు ఆయన మాట వినగలరు. ఆ ప్రవక్త మాట విననివాడు పరిశుద్ధ ప్రజలలో ఉండకుండా ఏమవుతాడు? సర్వనాశనం అని చెప్పాడు ఒక మాట. ఇంకక్కడ ఎగ్జంప్షన్ లేదు, ఇంకక్కడ మార్చుకునేది చేర్చుకునేది ఎడిట్ ఆప్షన్ అక్కడ లేనే లేదు. ఆ ప్రవక్త మాట విననివాడు నాశనం అని చెప్పాడు. అంతే. ఇక్కడ కూడా చెప్పుకొస్తున్నాడు. ఏం చెప్పుకొస్తున్నాడు అంటే ఏం చెప్పుకొస్తున్నాడు? ఎవరి ఎదురు వెళ్ళము, నీ మాటలు ఎలాంటివి? నిత్య జీవ మాట కనుక ఎక్కడికి వెళ్ళలేం అని చెప్పి పేరు చెప్తున్నాడు. మరి ప్రార్థన పెడుతున్న మనకి బైబిల్ భాష మనకు అర్థమవుతుందా? ప్రభువా నీ మాటలు నిత్య జీవ మాటలు మేము ఎక్కడికి వెళ్ళలేము, మాకు దెయ్యం తప్పలేదు, దేవుడు తప్పలేదు, లోపల తప్పలేదు, లోపల ఆడపడతా మాకు పనిలేదని మరి ఇక్కడ ఉంటున్నారంటే లేదు. కావాల్సింది ప్రభు పెదాల మాత్రం ప్రభువు కావాలా, హృదయాల మాత్రం లోకం కావాలా. చేసేదేమో దెయ్యం, చెప్పేదేమో దేవుడి మాటలు, చేసే పని దెయ్యం పనులు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి పనులకు క్రైస్తవ సంబంధం లేదు వాస్తవానికి. అయినా చేసేదేమో ప్రార్థన అంటాం, చేసే పనులు దెయ్యాల పనులు తప్ప దేవుడి పనుల. దేవుడు చెప్పాడు దాన్ని, చెప్పలేదు కదా. చెప్పనటువంటి పనులు ఏది మనకు అవసరం లేదు వాస్తవానికి. కానీ మనం దేవుడు చెప్పిందనే పక్కన పెడతాం, దేవుడు చెప్పిందనే ఆకాశాన్ని కట్టితే చేసే పరిస్థితుల్లో ఉన్నాం. అది చాలా విచారంగా. కాబట్టి ఒక వ్యక్తి మన క్రైస్తవులకు మిగిలిన ఒకే ఒక నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలి? లోకం చెప్పిన బతుకుతారా, దేవుడు చెప్పిన బతుకుతారా? నిత్య జీవం తీసుకోగలిగేది ఏంటి అన్నది నేటి మన ప్రశ్న. ఎందుకంటే మన ముందున్నటువంటి ఎన్నో వాగ్దానాలు చేసిన అన్ని వాగ్దానాలు అయిపోయింది. క్రైస్తవులుగా మన ముందున్నటువంటి ఒకే ఒక వాగ్దానం ఉంది, ఒకే ఒక పరుగు పందెం ఉంది. అది ప్రతి క్రైస్తవుడు మనమే కాదు, లోకంలో ప్రార్థన పెడుతున్న ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది నిత్య జీవమా నిత్య నరకమా అన్నది ఒకటే కాంటిస్టిక. నిత్య జీవం ఉన్నవాడికి నిత్య నరకం లేదు, నిత్య నరకం ఉన్నవాడికి నిత్య జీవం లేదు. ఇప్పుడు మనం ఎటువైపు మన ప్రయాణాన్ని ఆ గమ్యం చేయాలంటే మన ముందు ఉన్నటువంటి దృష్టి ఏంటి? ఇప్పుడు మనకేం అవసరం? లోకం అవసరమా, ఆచరణ అవసరమా, ఆడంబరం అవసరమా? మనకేం అవసరం? మనం నిత్య జీవాన్ని చర్చిద్దాము. నిత్య జీవం ఏడుంది అనేది మనం గమనించాలి. ఎంతసేపటికి కాటుకొక్కలు కళ్ళ అయిపోయింది. ఇక జీవితం అంతా కళ్ళతో బతకడం కాదు, వెలుగులోనికి రాగలిగితే, మనునత్వం తెరవగలిగితే ఆ విషయం ఒక అర్థం అవుతాయి. ఇప్పుడు మాట్లాడుతున్న చూడండి, 12వ అధ్యాయంలో మాట్లాడుతున్న సమయంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 49-50 వచనాలు. ఏలయనగా నా అంతట నేను మాట్లాడలేదు, నేను ఏమి మాట్లాడవలను దానిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఓకేనా? మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవము అన్నాడు. ఓకేనా? ఏంటి? ఎవరి మాట నిత్య జీవము? నేను ఎవరి పంపితే వచ్చాను? యెహోవా పంపితే వచ్చాను. నేను మాట్లాడే మాట్లాడవి యెహోవాయే, నేను చేసే పల్లెవవి ఆయనే, నేను చేసే బోధవది ఆయనది, నేను పాటించే ఆజ్ఞావవి ఆయనవే. నేను కానీ మీరు కానీ ప్రపంచంలో ఎవరు కానీ నిత్య జీవానికి చేరాలి అంటే తండ్రి దేవుని ఆజ్ఞలు ముందున్నాయి. ఆజ్ఞ ప్రకారం నడవగలిగితే
నిత్య జీవానికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆ ఆజ్ఞలు విడిచిపెడితే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఏం కావాలా? ఆజ్ఞలు కావాలా? ఆచారాలు కావాలా? ఆజ్ఞలు కావాలా? లోకం కావాలా? దేవుడు ఆజ్ఞలు కావాలా? దేవుడు ఆచారాలు కావాలా? ఏం కావాలో తెలుసుకోవాల్సింది మనమే తప్ప దేవుడు కానే కాదు. పాత నిబంధనలో చెప్పాడు, అయ్యా మీకు ఆశీర్వాదాన్ని, శాపాన్ని, జీవాన్ని, మరణాన్ని మీకు మీ ముందే పెడుతున్నారు. ఏమి కావాలో సెలెక్ట్ చేసుకునేది మనమే, నిర్ణయించుకునేది మనమే అని చెప్పి దేవుడు ఆ రోజున మాట్లాడాడు. ఈ రోజు కూడా మన ముందు ఉంచాడు. నిత్య జీవం కావాలంటేనేమో ఆయన ఆజ్ఞలు ఉంటండి. నిత్య నరకం కావాలనుకుంటే ఆజ్ఞలు విడిచిపెట్టడం బతకండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఏంటయ్యా ఎలా బ్రతుకుతున్నారు ప్రశ్నించేవారెవరు లేరు. కానీ ఈ లోకంలో బ్రతికినంతగా ప్రశ్నించేవారు మాత్రం ఎవరు లేరు. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ప్రశ్నించే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోవాలి. ప్రశ్నించే సమయం ఉందని మాత్రం మర్చిపోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించిన జీవిత కాలంలో ఏ రీతిలో జీవించావో వాటన్నిటికీ కూడా లెక్క చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉందని విషయం మర్చిపోవాలి. కాబట్టి దానికోసం ఒక దినాన్ని నిర్ణయించాడు. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 31వ వచనంలో ఆ మాట అపోస్తుల పిలుపులు చెప్పగలిగాడు. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట ఇది రాయబడింది. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకము తీర్పు తెచ్చబోయే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆ నిర్ణయించబడిన దినమున ఈ భూమి మీద మనం చేసినటువంటి డ్రామాలు, గేములు, జీవించినటువంటి వేషకాల జీవితాలన్నీ కూడా పటాపంచలయ్యే దినం ఒక రోజు ఉన్నది. ఆ రోజు నుంచి మర్చిపోవద్దు దేవుతున్నాడు. ఎక్కడ దేవుడిని మర్చిపో, ఏమైనా మర్చిపోయింది లేదు. కానీ వీటన్నిటిని బట్టి తీర్పులకు వచ్చినటువంటి ఒక దినం ఉన్నది. ఆ దినాన్ని మాత్రం డోంట్ ఫర్గెట్ అంటే చెప్తున్నాడు లేఖనం ప్రకారంగా. కాబట్టి ఆ దినాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ దినమున మనం అందరం కూడా క్రీస్తు న్యాయం పెట్టే విధంగా ప్రత్యక్షమైన దినం ఒకటి ఉన్నది అనే విషయాన్ని దాన్ని మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి లోకంలో జీవితం అనేది నువ్వు అనుకున్నంత సాధారణమైనది కూడా కాదు. వాస్తవానికి ఏముందలే 2023 పోయింది, 22 పోయింది, 24 పోయింది, 25 కూడా పోవచ్చు, 30 పోయినా, 35 పోయినా, 40 పోయినా అసలు ప్రస్తుతం లేదు. కానీ భూమి మీద జీవించే నీ జీవితం చాలా విలువైన విషయం నేటికి మనకు అర్థం కావట్లేదు. మన జీవితం నేటికి మనకు అర్థం కావట్లేదు. అర్థం లేని జీవితమైనా, అర్థం లేని పదమైనా, అర్థం లేని పనైనా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. కానీ మన జీవితం యొక్క విలువ మనకు అర్థమైతే ఏమవుతుంది? దాని విలువ, దాని ఆధిక్యత మనకు అర్థమవుతుంది. కానీ నిజంగా మహోన్నతమైన దేవుని మనసులో మనమేమో చాలా ఉన్నతంగా ఉన్నాం. కానీ మనం దేవుని ఎక్కడ అగాధంలో ఉంచాం. మన దేవుడిని దేవుడేమో ఆకాశంలో పెట్టాడు, కానీ మన దేవుడిని ఏమో ఎట పెట్టాడు. కానీ దాని గురించి గొప్ప నగ్న సత్యం ఏంటి చెప్పరా? దేవుడు ప్రకృతిని, సకల చరాచర జీవకోటిని ఎక్కడో దూరం పెట్టాడు. కానీ అవి దేవుడు అని పెట్టే తెలుసా? ఆకాశంలో పెట్టాయి. ఎందుకో చెప్పాలి మీకు మాట. ఆదికాండం 6వ అధ్యాయంలో నిజంగా మానవులకు ఉన్నటువంటి అజ్ఞానం ఏంటో, సమస్త చరాచర జీవకోటి ఉన్నటువంటి జ్ఞానం ఏంటో జ్ఞాపకం చేస్తాను మీకు ఈ సమయంలో. దేవుడు జలప్రలయం రాబోతుంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని చెప్పి నోవా మించుమించుగా 150 రోజులు ప్రకటించాడు. ఎవరికి? కొండకేళ్ళు, చెట్టుకెళ్ళు, పుట్టకో ఏమంటే పక్షులకో, పావులకు చెప్పలేదు. ఆయన సజీవులుగా ఉన్న దేవుని స్వరూపం, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవుడు మాత్రం వెళ్ళి చెప్పాడు, అయ్యా మారు మనసు పొందండి, జలప్రలయం రాబోతుంది, ఓడలో ప్రవేశించండి, ఓడలో ప్రవేశించండి అని నోరు నెత్తి వాడుకున్నాడు. విన్నారా? వెళ్ళా రమ్మంటే ఎవ్వరూ రాలేదు. కానీ ఇక్కడ మీరు స్పష్టంగా గమనిస్తే దేవుని మాట వినేది మానవుడా, మృగాల, జంతువులు అంటే జంతువులే. వాటికి ఎక్కడ ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు, ఎలా బొట్టు పెట్టలేదు, డిజే పెట్టలేదు. అయినా దేవుని చిత్త ప్రకారంగా ఆదికాండం 7వ అధ్యాయం చూస్తే జతలుగా వచ్చాయండి. అక్కడికి డిజే పెట్టారా, ఇన్విటేషన్ పెట్టారా, కార్డు పెట్టారా, బొట్టు పెట్టారా? బొట్టు పెట్టి మాత్రమే పరమయ్యాడు. ఏమీ లేదంటే ఏమీ చేయకుండానే జతలుగా వచ్చాయండి. ఎవరి దగ్గరికి? నోవా దగ్గరికి. అప్పుడే దేవుడికి అర్థమైంది మానవుడు పశుప్రాయుడు అయ్యాడని అర్థమైంది దేవుడికి. మానవుడు జ్ఞానమైన వాడని అర్థమైపోయింది. కాబట్టి నోరు నుంచి జీవరాశులను పిలవకుండానే జతలుగా నోవా
2023 అవ్వచ్చు, 2024 అవ్వచ్చు, 2025 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఈ భూమి మీద మనం ఆడే ఆటలన్నీ హీఈస్ వాచింగ్. ఆయన ప్రతి సంగతి వస్తున్నాడు. అదే సామెతలో చెప్పాడు, యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి అనే విషయాన్ని మర్చిపోవాలి. అలాగే దేవుడు చూశాడు. చూసి దేవుని పట్ల విని గనక నెరవేర్చకపోతే తొక్కడానికి ఎడగలిగింది, లోకమంతా పాతాళానికి వెళ్ళింది. సజీవులుగా దేవుడు చంపేశాడు. ఎక్కడా కూడా జాలి లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 120 సంవత్సరాలు బాధించాడు, నెత్తిలో బాధకున్నాడు. వినరా? సమాధి ఖర్చు లేదు, పెట్ట ఖర్చు లేదు, ఏడ్చే ఖర్చు లేదు, అసలు ఖర్చే లేదు. మొత్తాన్ని ఒకేసారి తొక్కేసాడు పాతాళానికి, అగాధ పాతాళానికి. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. నేడున్న ప్రపంచం, నేడున్న భక్తిహీనుడు, నేడున్న నామకార్థ క్రైస్తవులు, నేడు వేషాలు వేసినటువంటి వాడు, నేడు వేషధారణ కోసం దేవుడు ఒకే దాన్ని సిద్ధం చేశాడు. అదేంటి తెలుసు మీకు? అప్పుడున్న లోకము ఆ నేల వల్ల మునిగి నశించిపోయింది. ఈనాడు భక్తిహీనుడుగా, భక్తులుగా, బ్రహ్మభక్తి భక్తుల కోసం, భక్తిహీనుడు కోసం దేవుడు ఒకే ఒక దాన్ని సిద్ధం చేశాడు. నేను మీకు చాలా సార్లు చెప్పే సంగతి. ఎందుకనంటే ప్రతి క్రైస్తవుడు చదువు వచ్చినా చదువు రాకపోయినా ప్రతి వ్యక్తి గ్రంథాన్ని కొన్నారు. ఏమన్నారు? గ్రంథాన్ని కొన్నారు. గ్రంథంలో ఏముంది? దేవుని మాట ఉంది, దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యం ఏమైంది? ఇది మీద అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. నా మాట బండల ప్రదర్శిస్తు వంటిది కాదా అన్నాడు. నా మాట సాకలమైన సభ వంటిది కాదా అన్నాడు. ఆ మూడింట్లో నేను ఒకదాన్ని హైలైట్ చేస్తున్నాను, అగ్ని వంటిది కాదా అన్నాడు. మీరేం కొన్నారు ఇప్పుడు? యెహోవా మాట కొన్నారు, యెహోవా వాక్యాన్ని కొన్నారు. బాగానే ఉంది. ఆ వాక్య ప్రకారం నడిచినంత కాలం మీకు ఎట్లాంటి ఇబ్బందే లేదు. కానీ ఆ వాక్యాన్ని విడిచిపెట్టి భ్రమలో బ్రతికితే, ఆచారంలో బ్రతికితే, దేవుడిని విడిచిపెడితే మిగిలిందేంటి? మనం కొనుక్కుందేంటి? కొనుక్కున్నది కొనువే అర్థం. కాబట్టి కొనుక్కున్నది మనకు మేలుకరంగా ఉండాలి అంటే దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం చేయమన్నాడో, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో, దేవుడి చిత్తమైన గుర్తించకపోతే మనకు కొనుక్కున్న మన వాక్యమే అది చెప్తుంది. యోహాను 12:42 అన్నాడు, నన్ను నిరాకరించి నా మాట అంగీకరించిన వారికి తీర్పు తీర్చుకోవడం కాదు, నేను చెప్పిన మాటయే అంత్యదినమందు తీర్పును తీసుకొచ్చింది అన్నాడు. మనం దొరుకుతుంది క్షేమం కోసం, మనం దొరుకుతుంది మంచి కోసం, మనం దొరుకుతుంది ఆశీర్వాదం కోసం. కానీ ఆ మాట ప్రకారంగా జీవించిన ప్రతి జీవితాన్ని మిగిలింది అగ్గి పుల్ల అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం. నేను చెప్పే మాట కదా, ఒకసారి పేతురు పత్రికలో జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడు పేతురు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకంగా మారుతురు. ఆ నేల వల్ల అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిలో తీర్పును నాశనం జరుగు వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై వాక్యం వలన భద్రం చేయబడింది అన్నాడు. ప్రపంచానికి మిగిలింది ఒకటే, నిత్య జీవమా నిత్య నరకమని తెలుసుకోలేకపోతే ప్రపంచం ముందుంది ఒకే ఒకటి, అది అగ్ని అనే విషయం మర్చిపోకండి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడేమైనాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. నిశ్చలమైన దైవభక్తి కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయలేకపోతే, అలాగే జీవించలేకపోతే, అలాగే కొనసాగించలేకపోతే మనం ఆరాధించే దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు అనే సత్యాన్ని హెబ్రీ పత్రిక 12:30-20 నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. దహించి అగ్నికి ఆగుతూ ఉన్నావా? దహించి ఆ అగ్నికి తప్పించబడి దేవుని మాటకు లోబడి నిత్య జీవాన్ని తెచ్చుకుంటావా అన్నది నేడున్నటువంటి క్రైస్తవ్యం ఒకే ఒక వాగ్దానం. కాటు మొక్కులు లేదా వాగ్దానం, దేవుని లేఖనాల్లో, దేవుని మాటలో, దేవుని మనసులో, దేవుని చిత్తంలో ఒకే ఒక వాగ్దానం, నిత్య జీవం. ఆ నిత్య జీవం వాగ్దానం కొరకు మాత్రమే దాని కొరకు సిద్ధపడతామని, దాని కొరకు నీ జీవితం సరి చేసుకుంటామని దేవుడు గొప్ప ఆశ కలిగిన వాడైంది, మరణ దీర్ఘశాంతం కలిగిన వాడైంది,
సంవత్సరాలు దయచేసి కనిపించేస్తున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ సంవత్సరం ఇంటికి వెళదాం, ఈ సంవత్సరం వినోదానికి వెళదాం, ప్రయాణానికి వెళదాం, పెళ్లికి వెళదాం, ఆడకి వెళదాం, వేడకి వెళదాం అని భ్రమలో బతుకుతున్నారు. అలాంటి భ్రమలో కాదు, నిజమైనటువంటి మన మనలో ప్రవర్తన వంటి దేవుని చిత్తాన్ని చూడండి, దేవుని ఉద్దేశం చూడండి. అలా లేకపోతే భూమి మీద మన చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ మన సమయం, ఇవాళ మన సమయం. కానీ నిజంగా దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా మనం విస్మరిస్తే నోవాహు కాలంలో ప్రజల పరిస్థితి ఏమైంది? తొక్కడానికి పాతాళమైంది. రేపు నిజంగా దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టి మనల్ని ప్రపంచం దేవుడు తొక్కడానికి వెళ్ళేది అగ్ని గుండానికి అనే విషయాన్ని మర్చిపోయి భూమి మీద భయంగా, భక్తిగా, వినయంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలా, ప్రయత్నం చేస్తానని జీవితాలు మార్చుకుంటారని ఆలోచన కలిగిన దేవుడు అయితే దేవుడు మనకి సంవత్సరం దయచేయడం జరిపేస్తాడు. కానీ ఇంకా విచ్చలవిడవుతుంది దేవుడు. అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడని చెప్పి అలా ఎక్కువ చేస్తాడు తప్ప జీవితాలను మార్చుకునే పరిస్థితులు చేయట్లేదు. జీవితాలను మార్చండి, బ్రతుకులు మార్చండి, దేవుడి చిత్తాన్ని నడుస్తున్నావా లేదనే విషయంలో ఖచ్చితమైన ఆలోచన జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ నిజంగా దేవుడు మనకి ఇచ్చింది మన మానవ జీవితంలో రెండు ఉన్నాయి ప్రాముఖ్యమైన, ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఒకటి శరీరము, రెండు ఆత్మ. అవి ప్రతి మానవ జీవితంలో ఉన్నాయి. కానీ నిజంగా మనిషికి శత్రువు ఎవరు అని అంటే సాతానుడు మాత్రం చెప్పరు. మానవుడికి శత్రువు ఎవరయ్యారంటే సాతానుడు మాత్రం చెప్పరు. సాతానుడు చెప్పేది అవిశ్వాసం, సాతానుడు చెప్పేది భక్తిహీనుడు. కానీ నిజంగా మనకు నిజమైన శత్రువు ఎవరు తెలుసా? నిజమైన శత్రువు మనకు ఎవరు? మన ఫ్లాష్, మన శరీరం మనకు శత్రువు, మన శరీరం మనకు శత్రువు అని చెప్పుకొచ్చాడు. కాబట్టి క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా నిత్య జీవన వాగ్దానాన్ని చేజించుకునే వాళ్ళు ఎవరా? పోలికలు సందర్శిస్తాయి. రోగులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, రోగులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చూడగలిగితే, రోగులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకున్నటకు మీ శరీర విషయమై ఆలోచన చేసుకోలకుడి అన్నాడు. క్రైస్తవులు శరీరం మీద ఆలోచన చేయొద్దు. ఏం తినాలా, ఏం తాగాలా, ఎడకెళ్ళాలా, ఏం చేయాలా అనేటువంటి ఆలోచన చేశారు అంటే కనుక వారు క్రైస్తవులు కారు, వారు లోకానుసారులు, వారు శరీరానుసారులు అన్నాడు. శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. ఆత్మానుసార పరిస్థితి ఏంటి? ఆత్మానుసారంగా జీవిస్తే ఒకలాగా, శరీరానుసారంగా జీవిస్తే ఒకలాగా. కానీ ప్రపంచవ్యాప్తంగా జీవిస్తే ఒకటంటే శరీరానుసారంగా శరీరాన్ని చూపిస్తారు క్రైస్తవులు అంటారు. ఆత్మ చూపిస్తారు, లోపలే దయ్యాన్ని పెట్టుకుంటారు, పైన శరీరం చూపించి క్రైస్తవులు చెప్పుకుంటుంటారు. చెప్పుకోవడం ఉపయోగంగా లేదు, పిలవడం ఉపయోగంగా లేదు. కాబట్టి లూకాసు 40 అంటాడు, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా పిలుచుట ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. నామకార్థం నడిచేవాళ్ళంతా, ఆచారం నడిచేవాళ్ళంతా అటు వచ్చిన చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ప్రభు మాట్లాడుతాడు అక్కడ, నన్ను ఓరక ప్రభువా అని పదాలతో వలించే పదార్థం వద్దు, దాన్ని తీసి పక్కన పెట్టండి. నేను చెప్పే మాట ప్రకారంగా చేయగలిగితే నన్ను ప్రభువా సంబోధించడం అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అది లేదు. అసలు మనకి బైబిల్లో ఏమొచ్చినా మనకు తెలియదు, కానీ మనకు క్రైస్తవమే. ఇప్పుడు భూమి గుర్తించడానికి క్రైస్తవమే. దేనికి? లోకాన్ని వదిలించడానికి, లోకాన్ని నాశనం చేయడానికి తప్ప దేవుని ప్రేమకారంగా జీవితం మార్చుకునే ఆలోచన మాత్రం లేదండి గ్రంథం బోధించే వాస్తవం దేవుని. కాబట్టి మీరు శరీర విషయమై ఆలోచన చేయొద్దు అన్నాడు. అంటే శరీరాన్ని గురించి ఆలోచన చేస్తే ఏమైంది? శరీరం కాలం, శరీరం కొంతకాలమే, కానీ ఆత్మ శాశ్వత కాలం. కాబట్టి పూలెక్కి వచ్చాడు పద్ధతిలో శరీరానుసారుడు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారుడు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. ఏమన్నా? శరీరానుసారమైన మనసు మరణం అన్నాడు. ఆత్మానుసారమైన మనసు ఒకటి జీవమును, రెండు సమాధానమైంది అని చెప్పుకొచ్చాడు. కాబట్టి మనము మరణానికైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప దేవుడితో సమాధానం కలిగి ఉన్నాం, శాశ్వత జీవనం పొందాము. కాబట్టి ఆత్మానుసార జీవితం ఆలోచన మనకి లేదు. ఎంతసేపటికి మన ఆనందమే. కొత్త సంవత్సరం వచ్చింది, ఏం వండాలా,
ఏం కట్టుకోవాలా, ఏం కొనుక్కోవాలా, ఏం తినాలా అనేటువంటి తాపత్రమే తప్ప దేవుడు నాకు సంవత్సరం దయచేసి దయచేస్తాడు. ఈ సంవత్సరం నేను ఎట్లా దేవుడి చిత్తానికి అనుకూలంగా బతకాలి, ఎలా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుడి వైపు జీవించాలన్న తాపత్రయం ఏ ఒక్క మనిషి యొక్క మనసులో పుట్టిందంటే కనిపించలేదు. ఎట్లా బ్రతకాలి, ఏం తెలుసుకుంటే ఎట్లా పొందగా బ్రతకాలి, ఎట్లా ఆలోచన తప్ప ఆత్మనట్లా బాగు చేసుకుందాం, శరీరాన్ని ఎక్కడ తగ్గిద్దామని ఆలోచన రాజే లేదు. వాళ్ళు ఎంతసేపటికి శరీర సంబంధంగా రావడం, లోక సంబంధంగా రావడం ఆలోచన తప్ప దేవుడు కోరుకున్నట్టుగా ఆత్మ సంబంధంగా దేవుని వైపు ఎట్లా జీవించాలని ఆలోచన ఉందంటారంటే ఎక్కడ కనిపించాలి. రాజీ లేదు. శరీరానికి వస్త్రం వేసాం, అన్నీ వేసాం, కానీ ఆత్మకి ఏం కావాలా? లెగిసిన దగ్గర నుంచి శరీరానికి ఉదయం వేసి టిఫిన్ కావాలా, మధ్యాహ్నం భోజనం కావాలా, అన్నీ కావాలి. కానీ ఇక్కడ ఆత్మ కావాల్సింది ఏంటి? ఆహారం, వాక్యం కావాలి. వాక్యాన్ని చదవం, ఆదివారం తీస్తే మన ఆదివారం మధ్యలో ఏదో క్లాస్ పెడతాం వల్ల రాదు, అంత బిజీ షెడ్యూల్. మరి అట్లా ఏమైనా భక్తి ఉందంటే లేదు. వచ్చిపోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. వాస్తవానికి ఇక్కడ మనం వేసుకొస్తున్న ప్రశ్న ఏంటంటే, నేనేమి నేర్చుకున్నాను, నేనేమి అనుసరిస్తున్నాను, నేను అనుసరించేది బైబిలా కాదా, దేవుడి చిత్తమా కాదనే విషయంలో ఖచ్చితంగా క్లారిటీ క్రైస్తవులకు ఉందంటే చేసేదంతా కరెక్ట్ అనుకుంటున్నాడు. ఏమండి, చేసేదంతా కరెక్టే అనుకుంటున్నాడు అంటే ఎవడు చేసేది? ప్రపంచంలో ప్రతి క్రైస్తవులు చేసే పనంతా కరెక్ట్ అయితే తప్పు ఎక్కడ ఉంది? బైబిల్లో. ప్రతి ఓడిది కరెక్ట్ అయితే బైబిల్ తప్పు అవుతుంది. మరి బైబిల్ తప్పు కాదంటే ప్రపంచం చేసేది తప్పు అర్థమవుతుందా? కాదు. అన్ని ఒకటి అంటాడు కావ్యమిత్రుడుగా. అన్ని ఒకటి ఏనాడు కావు, అవడానికి ఛాన్సే లేదు. కాబట్టి దేవుడి మనసులో ఉన్న ఉద్దేశం వేరు. ఆ ఉద్దేశాన్ని ఏనాడు దానికి ఏం చేశారు? అడల్ట్ని కల్తీ చేసి ఇదిగో ఇదే దేవుడి చిత్తము, ఇదిగో ఇదే దేవుడి నిర్ణయము, ఇదే ఉద్దేశం ఏనాడు జనాలకి శేషంగా సేవలో పోసేశారు. ఇక వాడు మారడు, వాడు ఏమి వినడు, వినడానికి అసలు ఆస్కారం లేదు. మనం ఎంత చూసినా చెవిటి వాడు చెవి చెప్పబోతున్నట్టు ఇంకేం ఉపయోగం లేదు. ఇలాంటి భ్రమలో బ్రతుకుతుంది నేటి క్రైస్తవులు. ఆకాశానికి అంటే అంత దేవుని మహిమకరంగా ఉందా? లేదు. దేవునికేమో అవమానకరంగా, దెయ్యానికేమో మహిమకరంగా బ్రతుకుతుంది. కానీ వాడు క్రైస్తవం కొత్త సంవత్సరమైనా పాత సంవత్సరమైనా ఆదివారం అడవడం దేవుడి కోసం, ఆదివారం అడవడం దేవుడి కోసం, దెయ్యం కోసమే, దేవుడి కోసం కాదు. నిజంగా దేవుడిని ఆరాధించాలంటే ఆయన ఎవరు, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన నిర్ణయం ఏంటో, ఆయన చిత్తం ఏంటో అన్న ఆలోచన తెలుసుకోకుండా నువ్వు ఏం చేసినా, నువ్వు చేసేది విగ్రహారాధన, నువ్వు చేసేది వ్యర్థమైంది, నువ్వు చేసేది స్వచ్ఛారాధనే, నువ్వు చేసేది దేవదూత ఆరాధనే. వేల మంది కూడి చేసినా, వేల మంది కూడి గాన భజన చేసినంత దెయ్యాల భజన తప్ప దేవునికి కాదు. నిజంగా దేవునికి కావాలి అంటే ఫార్మాలిటీస్ మర్చిపోకూడదు. ఏంటి ఫార్మాలిటీ చెప్పండి? ఏ వ్యక్తి అయినా ఒక లెక్కను లెక్కగా చేయాలని కావాలి. ఒక లెక్కని లెక్కగా చేయాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది ఫార్ములా కావాలా. ఫార్ములా లేకుండా లెక్కకు ఆన్సర్ తేవడానికి ఎంత కష్టమో, దేవుని చిత్తమైన ఫార్ములా, దేవుని అర్థం ఫార్ములా, దేవుని మనసారి ఫార్ములా నీకు తెలియకుండా నువ్వు చేసేది కూడా అడవికి కాసిన వినలే, భూమిలో పోసిన పన్నీరే. నీ ఆన్సర్ ఎంతకాలం ఎత్తినా దానికి ఆన్సర్ తేలేవరకు వస్తుంది. ఖచ్చితమైన ఫార్ములా తెలిస్తే ఏదో వస్తుంది, లెక్కకు ఫార్ములా తెలిస్తే దాని ఆన్సర్ ఈజీ అవుతుంది. కానీ ఇవాళ ఫార్ములా తెలియని ప్రపంచానికి బైబిల్ ఉంది, ప్రార్థనకి వెళ్తున్నాం, ఆరాధనకు వెళ్తున్నాం, పాత సంబంధం అడవుడు చేస్తున్నాం అనేటువంటి ఆర్భాటలు తప్ప నిజమైన ఫార్ములా ఈనాడు ప్రపంచం మిస్ అయింది. ఫార్ములా మిస్ అయితే ఏమయ్యేది? మిస్ అయ్యేగా. మిస్ అయితే మిస్ అయ్యాక జీవితం అంతా మిస్ అయ్యాక. ఇక్కడ ఫార్ములా ప్రాముఖ్యమైనది దేవుని. కానీ క్రైస్తవ్యం ప్రారంభం నుంచి క్రీస్తు శాఖ 33 నుంచే ఏమైంది? ఫార్ములా ఈనాడో మిస్ అయింది. కానీ మిస్ అయిన నాడు చూడొచ్చు అంటే మనం నిత్య నరకమైన అగ్నిలో చూడవచ్చు. ఆ ఫార్ములాతో ఉన్నవారు మాత్రమే దే విల్ రీచ్ దే విల్ గెట్ ద ఇన్ హెవెన్. వారు మాత్రమే పరలోకాన్ని చూడగలుగుతారు. అంత మాత్రం తప్ప నామకారంగా ఆదివారం అడవుగా ప్రార్థన వేయడంతా పరలోకం చేస్తారని ఎక్కడ చెప్పలేదు గ్రంథం. చెప్పిందా? చెప్పలేదు. కాబట్టి ఎరుగపట్టు చేసుకోవడం ప్రభావ లోకసభ 13వ అధ్యాయంలో అక్కడ అయ్యా మరి చూస్తే అడవులు చాలా ఉంది, రక్షణ పొందువారు ఎంతమంది అయ్యాని అడిగాడు. ఇవాళ చూస్తా ఉంటే కళ్ళు మైమరిచిపోతా ఉంటాయి. ఎందుకంటే
నిజంగా దేవుని పిల్లలు అన్నవారు, దేవుని పిల్లలు అన్నవారికి ఏం లేదంటే పంచవాటి లేదు. వాస్తవానికి దేవుని పిల్లలు అన్నవారికి పంచవాటి లేదు. దెయ్యాల పిల్లలు అన్నవారికి పంచవాటి ఉంది. గుడి తలుపులు కూడా తీయకముందే ఆడ కూర్చొని భజన చేస్తా ఉంటారు. వచ్చిన మాకు వయ్యారం ఎక్కువ, రాగం ఎక్కువ అన్నట్టు భక్తి తెలిసిన వాళ్ళకేమో మాకు అహంకారం ఎక్కువ అవుతుంది. తెలిసిన కాడ చేపని ఈ పని మధ్యాహ్నాన్ని కూడా సిద్ధపడి చేసిన వచ్చిన వారు కూడా ఉంటారు. ఏది ప్రాముఖ్యము? తినడం ప్రాముఖ్యం కాదు, సర్దుకోవడం ప్రాముఖ్యం కాదు, కడుక్కోవడం ప్రాముఖ్యం కాదు, ఇంకోటి ప్రాముఖ్యం కాదు. తండ్రి పని చిత్తాన్ని నెరవేర్చడమే ప్రాముఖ్యమైన విషయం మనం మర్చిపోయి లోకస్తుల కంటే అధ్వానంగా దిగసారి మన సమయాన్నంతా బయట గడిపి కనీసం పాట పాడడానికి సమయం లేదు వాళ్ళ ప్రయత్నం. మన ఎవరవి? దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలకి స్వరం దేవుడు విన్నాడు ఈ వారం? వినలా. ఎందుకని? సమయం ఏది? మనకి పెట్టిలో పెట్టేదాకా సమయం ఉండదు. మనకి పెట్టెలో పెట్టేదాకా సమయం ఉండదని అనుకుంటాం మనం. కానీ దేవుడు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నా. మరి పాట పాడేటువంటి అవకాశం మనం తీసుకుంటామా? ఇవ్వట్లా. ఆ టిఫిన్ అంటారు, ఆడంటారు, ఆ కొట్టుగాడి ఏడేళ్ళు తిరిగి 11 గంటలు 12 గంటలు దోచుకుని వస్తున్నారు తప్ప సమయానికి నేను ఉండాలని, పంచవాటికి నేను ఉండాలని నేను భక్తులు అనే విషయాన్ని మర్చిపోయి భక్తిహీనులుగా బ్రతుకుతున్నటువంటి దుర్దినాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని మర్చిపోకండి. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేయండి. ఎప్పటి నుంచో మొత్తుకుండా సార్ జీవితాలు మార్చలేదు. కాబట్టి 2025 నుంచే మీరు ఖచ్చితమైనటువంటి పంచవాటిని పాటిస్తారని మీకు ప్రేమతో మనం చేస్తానని నేను అనేది. ఎందుకంటే మీరందరూ కూడటం వల్ల నాకేదో గొప్పే కాదు, మనమందరం కూడటం వల్ల మీకేం గొప్ప కాదు. మనమందరం సంఘంగా కూడాలని దేవుని వాగ్దానం జగత్తుకు పునాదులు వేయబడుతుంటే ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ప్రతి క్రైస్తవుడు ప్రారంభానికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ వాగ్దానం నా జీవితం నెరవేర్చాలంటే దానికి ఖచ్చితమైనటువంటి మంచి ఆలోచన కలిగి ఉండాలా, ఏముండాలా? ఖచ్చితమైన నిర్ణయాలు కలిగి ఉండాలా. నిర్ణయాలు లేకపోతే 12 మంచాల మీద కలిగి ఉపయోగం ఉందా? కాబట్టి మర్చిపోకండి, మోసపోవద్దు. మీరు ఇక్కడ ఏ కొలత అయితే కొలుస్తున్నారో, అదే కొలత తిరిగి మన ఎదురుకు వచ్చింది అన్న విషయం మర్చిపోవద్దు. మీరు ఇక్కడ ఎంత భయంగా, ఎంత భక్తిగా, ఎంత నియమంగా, ఎంత శ్రద్ధగా మీరు పాటిస్తున్నారో, ఎంత ఆసక్తిగా దేవుడికి వస్తున్న విషయం దేవుడు ఈజ్ వాచింగ్. ఐక్య రికమెండ్, నేనేం రికమెండ్ చేయాల్సిన లేదు. దేవుడు ప్రతి వారం చేస్తున్నాడు. మీ సమయ పాలన ఎట్లుందో, మీ భక్తి పాలన ఎట్లుందో, మీ విశ్వాసం ఎట్లుందో అనేటువంటి ప్రతి మన జీవిత గమ్యాన్ని దేవుడు చూస్తున్నాడు. మోసపోవద్దు. దేవుడు వెక్కిలిపడు. మీ మీద ఏ పంట, ఏ విత్తనాన్ని తిరుగుతున్నారో అదే పంట తిరిగి కోస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు దేవుని పిల్లలు. కాబట్టి మనం లోకానికి వెలుగని చెప్పాం, మన లోకానికి జ్యోతులు అని చెప్పాం, మన లోకానికి ఉప్పు అని చెప్పాం. మన దగ్గరే సారం లేకపోతే, మన దగ్గరే వెలుగు లేకపోతే మనం ఏడ ఎదిగించేది? ఎదిగేది మనమే తీర్చుకొని పోచుకొని కొత్త వాళ్ళకి తీసుకొద్దాం ఆలోచన కూడా మనమే తీర్చుకొని 11 గంటలకు 12 గంటలకు వచ్చి వస్తున్నాం. మనం వెనకబడ్డా ముందుకు వచ్చామా? ఆలోచించేయండి. నేను ఎవరికి ఉత్తరవాది కాదు, మీరెవరు ఉత్తరవాదు కాదు, మనమంతా దేవునికి ఉత్తరవాదులు. ఆ విషయం మీరు మర్చిపోకండి. కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి, ప్రతి రోజుకి, ప్రతి సంవత్సరానికి మనం దేవుడికి లెక్క చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద మర్చిపోకండి. కాబట్టి శరీర సంబంధమైనటువంటి వాటి వరకు మీరు ఆలోచించేయండి. ఆత్మను ఎలాగైనా స్థిరపరచాలా, బలపరచాలా, దాన్ని ఎలా బలంగా వచ్చిన విషయాన్ని మీరు నిర్ణయం చేయండి. మరొక విషయం ఏంటంటే ఈ భూమి మీద ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుని చెంత నెరవేర్చేది బ్రతుకునే విషయం మర్చిపోవద్దు. కాబట్టి ఒకసారి వచ్చేవాళ్ళ మర్చిపోతాం. ఒకసారి కీర్తన గ్రంథము 148వ కీర్తన, కీర్తనల గ్రంథము 148వ కీర్తన 8వ భాగం చూడాలి. కీర్తనల గ్రంథము 148వ కీర్తన 8వ భాగాన్ని, కీర్తనల గ్రంథము 148వ కీర్తన 8వ భాగాన్ని. అగ్ని, అదిగోండి, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అన్నాడు. అంటే ఆయన ఆజ్ఞ నెరవేర్చలేకపోతే మన జీవితాలు ఆవిరి కన్నా, అగ్ని కన్నా, ఇంకా వాటన్నిటికంటే కూడా డౌన్ ట్రాడన్, అనగదొక్కబడిన వారుగా ఉన్నామే తప్ప పైకి ఇచ్చిన వారు కాదు. దేవుడైతే గొప్పగా ఊహించుకున్నాడు మనల్ని, కానీ మనమైతే తగ్గించుకుంటున్నాం. దేవుడు హెచ్చిస్తున్నాడు కానీ మనం తగ్గించుకుంటున్నాం. కానీ మనకంటే సజీవులుగా మనకంటే ఏ గొప్పది? అగ్ని గొప్పది, వడగండ్ల గొప్ప, హిమము, ఆవిరి
అన్ని గొప్పవి మనకంటే. ఎప్పుడు దేవుని ఆజ్ఞకు దూరంగా ఉన్నంతకాలం మనకంటే అవి గొప్పవి. దేవుని ఆజ్ఞను పాటిస్తే మనం గొప్ప. కాబట్టి మనము దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని 2020 సంవత్సరం దయగా దేవుడు మనకు దయచేస్తాడని గ్రహించాడు. కాబట్టి ఇప్పటిదాకా ఏం జరిగిందో అన్నది విడిచిపెట్టి నూతన సంవత్సరంలో మీ మనసును మార్చి ఈ మనసును మార్చుకొని దేవుడు కోరుకున్నట్టుగా దేవుని వైభవం మీద ప్రతి ఒక్కరూ నేర్చుకుని బ్రతకాలని ప్రతి ఒక్కరు మీరందరి పేరుతో హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ వాక్యాన్ని శ్రద్ధగా అందరికీ కూడా నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను. అందరికీ